ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాంబాబు అండి, మా అమ్మ నాన్నగారి పేరు మీద మెల్ల సరోజిని కృష్ణమూర్తి సేవా సమితి అనేది ఒకటి స్వచ్ఛంద సేవా సంస్థని స్థాపించి గ్రామంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు గత కొన్నేళ్లుగా మేము నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే మా తండ్రి గారు అయినటువంటి కృష్ణమూర్తి గారి దశమవర్ధంతి కార్యక్రమం గత నెల 21వ తారీఖున మొక్కల పంపిణీ కార్యక్రమం గ్రామస్తులు, సర్పంచ్, ఉప సర్పంచ్, ఇంకా రాజకీయ పార్టీ నాయకులు అందరినీ కలిపి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. దాంట్లో గ్రామస్తులందరూ పాలు పంచుకుని చక్కగా ఈ చెరువుగట్లు వెంబడి ఖాళీ ప్రదేశాల్లో ఈ మొక్కలు నాటడం అంతా కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటమని చెప్పేసి అని చెప్తూ ఉన్నాయి. దాన్ని కూడా మేము దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం గత 2-3 ఏళ్ళుగా మేము మా గ్రామంలో నిర్వహిస్తూ ఉన్నాము. కొన్ని మొక్కలు చనిపోయినప్పుడు కొన్ని మొక్కలు పెరిగి పెద్ద అవడం కూడా జరిగింది. అది మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ విధంగా చేస్తే పంచాయతీ వారు అందరూ కూడా పాల్గొనడం కూడా జరిగింది. కానీ ఏంటంటే దురదృష్టం, ఇక్కడ పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం, పాలకవర్గం నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం మాకు తెలియదు. కానీ త్రాగునీరు అందించేటటువంటి యనమదుర్గ గ్రామం మంచినీటి చెరువు గట్ల పైన కలుపు మందును పిచికారీ చేయడం జరిగిందండి. ఇట్లా పిచికారీ చేయడం ప్రజారోగ్యానికి ఇబ్బంది కదా, వాటిలో క్యాన్సర్ కారక లక్షణాలు ఉంటాయని చెప్పిన ప్రభుత్వాలు వాటిని నిషేధించిన కలుపు మందును ఏ విధంగా పిచికారీ చేస్తారో అది చేయొద్దని చెప్పేసి మేము అధికారులు, ఎంపీడీఓ, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి. ఇక్కడ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఏర్పడుతుంది. మేము ఎంతో ప్రకృతి పర్యావరణ పరిరక్షణలో భాగంగా నాటిన మొక్కలు చనిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఒకటే పంచాయతీ వారిని, ఈ అధికారులను కూడా ఒకటే కోరుతున్నాం, చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. ఇట్లాంటి ప్రజారోగ్యానికి ఇబ్బంది కలిగించేటువంటి కలుపు మందులను చెరువుగట్ల మీద చల్లడం చాలా తప్పు. దీన్ని మీరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో తెలీదు. మీరు ఇలాంటి చర్యలు మానుకోకపోతే వీటిని జిల్లా స్థాయి అధికారుల దృష్టికి కూడా మేము తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. పేరు కుప్పినేడు మహేష్ అండి, భీమవరం మండలం యనమదుర్గ గ్రామం. మొన్న మెల్ల కృష్ణమూర్తి గారు సేవకులు ఇలా గ్రామానికి పూల మొక్కలు ఇవ్వడం జరిగింది. శివాలయం దగ్గర పాతడానికి పంచాయతీ ప్రెసిడెంట్ గారిని అడిగాం, పాతుకోమన్నారు. పాతుకున్న తర్వాత మూడో రోజునే కలుపు మందు కొట్టడం జరిగింది. వెంటనే 3వ రోజు మొక్కలు చనిపోవడం కూడా జరిగిందండి. అలాగే చెరువు నీటిలో కూడా తాగే నీరు కూడా ప్రజలందరూ కూడా తాగుతున్నారు ఈ నీళ్ళని. వాటిల్లో కూడా కలుపు మందు కొట్టడం జరిగింది. రేపు పొద్దున ప్రజలకు ఏదైనా జరిగితే దానికి ఎవరో సమాధానం. ఇక్కడ చెరువు కాడ, కాలాకాడ చెరువు కాడ కూడా 2 చెరువుల కాడ కూడా మొక్కలు పాతడం జరిగింది. ఆ 2 చెరువుల కాడ కూడా చుట్టూరు కూడా కలుపు మందు కొట్టడం జరిగింది. వాటర్లో కూడా చాలా మట్టికి కలిసిందండి. ప్రభుత్వం మొక్కలు నాటమని ఎంతో అవకాశం చేస్తున్నాయి. అలాగే మొక్కలకు కొట్టారు తప్ప అక్కడ అంగన్వాడీ పిల్లలు, స్కూల్ పిల్లలు అంగన్వాడీకి వెళ్తున్నారు. అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. మొక్కలు వాటికి కొట్టలేదు, వీళ్ళకి మొక్కలకు మట్టికే, మేము పాతిన మొక్కల మట్టికే కొట్టారని. అంగన్వాడీ పిల్లలు కూడా అంగన్వాడీకి వెళ్తే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి చూడండి అలాగా ఎలాగ ఉన్నాయి అంగన్వాడీకి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.